హనీ బుద్ధిలేనోడా, కుక్కరు పేలిపోయింది తెలిసిందా? ఎలా అర్థం కాకుండా ఉంటుంది? కుక్కర్ పేలింది మాకు తెలుసుగా. కానీ ఎలా పేలింది? నీతో చెప్పాను కదా కుక్కర్ని చూసుకుంటూ ఉండమని. నేను అప్పటి నుంచి కుక్కర్ని చూస్తున్నాను. పప్పు రెడీ అయిన తర్వాత నువ్వు ఎందుకు గ్యాస్ని ఆఫ్ చేయలేదు? నువ్వు నా దగ్గర గ్యాస్ ని ఆఫ్ చేయమని చెప్పనే లేదే. కుక్కర్ని వెళ్ళి చూడని మాత్రమే చెప్పావు. నువ్వు గాడిదవి, పిల్లివి కాదు. ఏ పని సరిగ్గా చేయడం రాదా? సారీ. అరే హనీ, నువ్వు బుద్ధిగా ఏ పని చేయడమే లేదు. కిట్టి, నేను నీకేమైనా సహాయం చేయనా? అరే హనీ, నువ్వు కరెక్ట్ గా టైంకి వచ్చావు. నేను బయటికి వెళ్ళాలి, అలాగే క్లీన్ కూడా చేయాలి. నువ్వు టైంకి వచ్చావు కదా, నాకు కాస్త సాయం చేయవా? నేను త్వరగా వెళ్ళొచ్చేస్తాను. కన్నా సార్ ఫ్లోరింగ్ తలతల్లాడిపోవాలని నాతో చెప్పారు. సరేనా? సరే, ఖచ్చితంగా చేస్తాను. ఓహో గురు, ఏంటిది? షూ పాలిషా? మొన్నేమో నేను చూస్తున్నప్పుడు కూరగాయలు కోసావు, ఈ రోజు ఏంటి నేలపైన షూ పాలిష్ ని పోసావు? చప్పట్లు కొట్టండి. అరే యార్, ఎందుకు చప్పట్లు కొడుతున్నావు? అయినా ఎందుకు షూ పాలిష్ ని పోసావు చెప్పు. నేల మెరిసిపోవాలని మీరు కిట్టితో చెప్పారు కదా. షూ పాలిష్ వేస్తే ఎలా మెరిసిపోతుంది, అలాగే ఇది కూడా మెరిసిపోతుందని అనుకున్నాను. నక్షత్రాలు ఎప్పుడు నల్లగా ఉండవు. నువ్వు ఏ పని సక్రమంగా చెయ్యలేవు. చప్పట్లు కొట్టు. 101, 202, 303, 404. హనీ, నువ్వు ఏ పనిని సక్రమంగా చేయడం లేదు. హనీ, అసలు నువ్వే పని సరిగ్గా చెయ్యటం లేదు. హనీ, నువ్వు ఒక్క పని కూడా సరిగ్గా చేయడం లేదు. నేను ఏ పని సరిగ్గా చేయడం లేదు. నేను పుట్టిందే వేస్ట్. ఈ ప్రపంచంలో పుట్టిన వారందరూ ఏదో ఒక కారణం చేత జన్మిస్తారు. కానీ నేనున్నాను కదా. అసలు నువ్వెవరు? పరి. మంచి పేరు. పరి అంటే దేవత. నేను నిజంగానే దేవతని. నేనొక గాడిదనే, కానీ ఇంత గాడిదని కాదు. దేవతలు నిజంగానే లేరు. నిజమే, నేనున్నాను కదా. నేను అస్సలు ఒప్పుకోను. ఇటు చూడు, నేను ఎగురుతున్నాను చూడు. పోపెట్ కూడా ఎగురుతుంది, కానీ తను దేవత కాదు కదా. చిలకలన్నీ ఇలాగే ఎగురుతాయి. తప్పు. జనరల్ స్టోర్స్ లో ఉన్న పోపట్ రామంకుల్ అసలు ఎగర్రు. హనీ, అతని పేరు పాపట్, కానీ అతను ఒక మనిషి. అతను ఎలా ఎగరగలడు? మనుషులు ఎగరలేరు తెలుసా? ఎందుకు? స్కై డైవింగ్ చేస్తున్నారుగా, వాళ్ళు ఎగురుతున్నారుగా. వాళ్ళు పారాషూట్ లోనే కదా ఎగురుతున్నారు. అయితే పారాషూట్ లేకుండా నువ్వెలా ఎగురుతున్నావు? ఎందుకంటే నేనొక దేవతని. అయితే నువ్వు ఎలా దీన్ని నాకు నిరూపిస్తావు? ఇది నిరూపించడానికేగా నేను ఎగురుతున్నాను. పోపెట్ కూడా ఎగురుతున్నాడు కదా. ఆపు, మళ్ళీ మొదలు పెట్టుకో. నా చేయి పట్టుకో. ఉయ్, ఆగు. నేను కింద పడిపోతాను. ఆగు. నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నేను కింద పడిపోతాను. ఆగు. అయ్యి అయ్యి.
వావ్, థీమ్ పార్క్. వద్దు, ఇది దేవతలుండే చోటు. మేము దేవతలం, ఇక్కడే ఉంటాం. ఇవన్నీ నిజమేనా? అవును. నేనెలా నిన్ను నమ్మేది? ఆ, ఆ. ఉయ్, ఆ. ఇది నిజమైన జ్యూస్ లాగే ఉంది. ఇది నిజమైన దేవతలుండే చోటు. నువ్వు నిజంగానే చూడ్డానికి దేవతలాగే ఉన్నావు. ఇంకా నీకు అనుమానంగానే ఉందా? ఒరి నాయనోయ్, చాక్లెట్. నువ్వు ఎందుకని నన్ను చూడ్డానికి వచ్చావు? ఎందుకంటే నువ్వు చాలా క్యూట్. అందుకని నేను నీకు సాయం చేయడానికి వచ్చాను. అయితే ఓకే, ఇంటికి రా. ఈరోజు నేనే అంట్లు తోమాలి, నువ్వే నాకు సాయం చేయాలి. నేను అంట్లు తోముతాను, నువ్వు వాటన్నిటిని తుడిచిపెట్టేసేయి. నేను ఎలాంటి సాయం గురించి చెప్పలేదు. ఓకే, అయితే నువ్వు అంట్లు తోమేయ్, నేను వాటిని తుడిచి పెడతాను. అని నువ్వు నీ కాన్ఫిడెన్స్ ని కోల్పోయావు. అది నువ్వు తిరిగి పొందేలా నేను సాయం చేస్తాను. ఎలా? ఎవరూ చేయలేనటువంటి పనిని నువ్వు చేసేలా నేను చేస్తాను. ఏం పని? పద, నేను చెప్తాను. అరే, త్వరగా పంపించండి, మంటలు ఎక్కువ అవుతూనే ఉన్నాయి. త్వరగా త్వరగా. ఇక్కడేం జరిగింది? ఇప్పటి వరకు ఎక్కడున్నావు? నేను దేవతల లాంటికి వెళ్ళాను. ఇదిగో ఈ దేవతతోనే. ఆ? పరి ఎక్కడో? ఇదిగో నా పక్కనే నించున్నారుగా. అని వీళ్ళ కంటికి నేను కనిపించను. అలాగా, నువ్వు నిజమైన దేవతవని నాకెప్పుడే అనిపిస్తోంది తెలుసా? ఇంకా నీకు డౌట్ ఉందా? అరే, ఎవరితో మాట్లాడుతున్నావు? అటు చూడు, ఇన్స్పెక్టర్ పాండా అక్కడ సమస్యలో చిక్కుకొని ఉన్నారు. మంటలు మంటలు మంటలు! ఎవరి నుంచి కాపాడండి, కాపాడండి! ఒక దొంగని పట్టుకోవడానికి ఇన్స్పెక్టర్ పాండా గారు వెళ్ళగా ఆయనే ఆపదలో చిక్కుకున్నారు. పైన ఒక ట్యాంకు కనిపిస్తోంది, అది ట్యాంకు కాదు, పాండా. సిలిండర్ పేలిపోవడం వల్ల మెట్లన్నీ విరిగిపోయాయి, లిఫ్ట్ కూడా పనిచేయలేదు. మీరే చూడండి, అగ్నిమాపక దళం నిచ్చెనలు కూడా 100వ అంతస్తు వరకు అందటం లేదు. కాపాడండి, కాపాడండి! ఇక ఇన్స్పెక్టర్ పాండాని కాపాడడం ఎవరి వల్ల కాదు అనుకుంటాను. అని ఇన్స్పెక్టర్ పాండాని నువ్వు కాపాడబోతున్నావు. ఎవరు? నేనా? అరే రే, నీకేమైనా పిచ్చా? నా వల్ల ఇది కాదు. నీ వల్ల అవుతుంది, నేను నీకు తోడుగా ఉన్నాను కదా. ఓకే. అరే అని, ఎక్కడికి వెళ్తున్నావు? ఇన్స్పెక్టర్ పాండాని కాపాడడానికి. ఉండు, నేను కూడా వస్తాను. అని ఆగు, నువ్వు అతన్ని కాపాడలేవు. ఈ నిచ్చెన కూడా అంత దూరం వెళ్ళడం లేదు. నువ్వెలా వెళ్ళగలవు చెప్పు. వెళ్ళదు, ఆగు ఆగు. అని అని నా మాట విను. అని ముందు వెళ్ళదు. అని ఆగు. అని ఆగు, నేను కూడా వస్తాను. అరే అని, ఏంటిలా చేస్తున్నావు? హఠాత్తుగా అసలు నీకేమైంది? అతన్ని కాపాడడం అసాధ్యం. లేదు, నేను ఆయన్ని కాపాడబోతున్నాను. ఆ దేవత నాతో పాటేగా ఉన్నారు. నేను ఇన్స్పెక్టర్ పాండాని కాపాడబోతున్నాను తమ్ముడు. అని ఆగు. దేవుడా, ఈ ఒక్కసారికి నన్ను కాపాడు. ఇక మీదట పారాచూట్ లేకుండా ఏ డాబా పైకి దిగను. అని నేను నీతో చెప్పాను కదా, యూ కెన్ డూ ఇట్. అరే, అసలు నీకు మతిపోయిందా? ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎందుకు?
శభాష్ హనీ, దాదాపు మనం పైకి వచ్చేసాం. హనీ ఏ పని సవ్యంగా చెయ్యడు కదా, ఇప్పుడేమిటి ఇలా చేస్తున్నాడు? ఇన్స్పెక్టర్ పాండా, మీకేం కాలేదు కదా? బాగానే ఉన్నా. అరే రే, ఈయన బానే ఉన్నారంట. మన అనవసరంగా పైకి వచ్చాము. పద తమ్ముడు. లేదు లేదు, నన్ను కాపాడండి, కాపాడండి. అరే, మీరు నన్ను ఎలా కాపాడగలరు? నన్ను ఎలా కాపాడగలరు చెప్పండి. ఇది ఎప్పుడైనా విరిగిపోతుంది, ఏదో ఒకటి చెయ్యాలి. ఏంటి నీకేమైనా పిచ్చా? 100 అంతస్తు నుండి కింద పడ్డావంటే పైకే వెళ్ళిపోతావు. దీనికి పైన ఏ ఫ్లోరు లేదు. నేను అసలు దూకలేను. దేవతున్నారుగా, మీరు భయపడకండి. వద్దు. అటు చూడండి, ఇన్స్పెక్టర్ పాండాని కాపాడడానికి వాళ్ళిద్దరు ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ వల్ల అవుతుందా? చూడండి, దూకిపోతున్నారు. దూకేశారు. వద్దు, పడిపోతున్నాం. అందరూ చూశారుగా, సినిమా హీరోలా స్టంట్ చేసి హనీ బనీ ఇద్దరూ కలిసి ఇన్స్పెక్టర్ పాండాని కాపాడారు. హనీ, మీరు ఈ సాహసాన్ని ఎలా చేయగలిగారు? దేవత మాకు సహాయం చేశారు. ఎవర్రా అది? హనీ, నేనే మ్యాజిక్ చేయలేదు. నేను నీ కాన్ఫిడెన్స్ ని పెంచానంతే. అయితే నువ్వు ఏ మ్యాజిక్ చేయలేదా? మ్యాజిక్కే, కానీ అది నీలో ఉన్న ధైర్యం మాత్రమే. నువ్వు ఇంత గొప్ప పని చేసావంటే ఏ పనైనా చేయగలవు. అవును, ఈ పని నేను సరిగ్గా చేశాను. గుడ్ బై హనీ. మళ్ళీ ఎప్పుడు నా దగ్గరికి వస్తావు? నీకు సాయం కావాల్సినప్పుడు వస్తాను. బాయ్ బాయ్. బాయ్ బాయ్. హనీ